హలో ఫ్రెండ్స్ అంట. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసింది గదా! తన పేరు శ్రావణి. శ్రావణి నేను బయటికెళ్తున్నాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొత్తం న్యూ ఇయర్ ముందు రోజు అండ్ న్యూ ఇయర్ రోజు. అంటే లాస్ట్ డే ఆఫ్ 2025 అండ్ ఫస్ట్ డే ఆఫ్ 2026 చూడబోతున్నారు. మేమైతే ఇద్దరం కలిసి ఫుల్‌గా చిల్ అవుదామని జెప్పేసి యాక్చువల్లీ ఇది క్రిస్మస్‌కి కలవాలి ప్లాన్. బట్ అది అలా అలా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంకా ఇద్దరం కలిసి న్యూ ఇయర్ ముందు రోజు వెళ్తున్నాము. మేమైతే కెఫేకెళ్ళాము. అది పిఎస్ చీజ్ కెఫేకెళ్ళాము. అక్కడ చాలా బావుంది. మేము అన్నాను కదా! రెడ్ థీమ్ క్రిస్మస్ కోసం వేసుకున్నాము. బట్ క్రిస్మస్‌కి వెళ్ళలేకపోయాం. బట్ అదే కంటిన్యూ చేసేద్దాం అని చెప్పేసి ఇద్దరం కలిసి రెడ్ అండ్ రెడ్ వేసుకుందామని ఫిక్స్ అయ్యాము. బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా మ్యాచింగ్ కలర్ వేసుకుంటే చాలా బావుంటది కదా! ఇంకా మా ఆర్డర్ వచ్చేసింది. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము. ఆహ్, నేనేదో చెప్తున్నాను గదా! ఇగ మేమిద్దరం ఇంకా పక్క పక్కన ఉంటే ఆ ముచ్చట్లు ముచ్చట్లు అవే ఉంటాయి మొత్తం. ఇక్కడ ఏదో కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకున్నామో తెలీదు. గుర్తులేదు. నవ్వుతూనే ఉన్నాం. మా ముందు ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. మేము ఆఫ్టర్‌నూన్ ఎళ్ళాము. అరౌండ్ 1:00 అట్లా వెళ్ళాము. లేట్ అయిపోయింది. ఇంకా తనొచ్చేసరికి నేను రెడీ అయ్యేసున్నా. ఇద్దరం కలిసి స్టార్ట్ అయ్యాం. మేము ఫస్ట్ ఎక్కడికైనా ఎళ్తే టేస్ట్ చూడడానికి భయమేస్తది. భయం అంటే భయం కాదు. అంటే నచ్చుతదో లేదో అని చెప్పి. ఇంకా అలా మంచిగా తింటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. చాలా మాట్లాడాం. అక్కడేదో ఇస్తాను ఆగు చూపిస్తాను అని చెప్తుంది. ఏంటో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఓపెన్ చేయొచ్చా అని అడుగుతున్నాను. ఏంటో అని చెప్పి అడుగుతుంటే తీసింది చూడండి. నాకస్సలు నచ్చవు. బట్ పెట్టుకో అని చెప్పి ఇచ్చింది. నేనైతే పెట్టుకుంటే గుడ్డామెలా ఉంటా అనిపిస్తది. అదిగో చూడండి. నా ఐస్ చాలా చిన్న, ఫేస్ చాలా చిన్నది. అవి ఇంత పెద్దగా ఉన్నాయి నాకు. సో, నేను అలా ఫోటోస్ దిగుదాం అని చెప్పేసి అలా పోజ్ ఇస్తున్నాం మేము. చూపిస్తుంది. చాలా బాగుండే ఆ రోజు డే మొత్తం చిల్ అయ్యాం. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. చిల్ అంటే అలా కాదు. అంటే ఎంజాయ్ చేసాం. మంచిగా చాలా మాట్లాడుకున్నాం. ఫుడ్ తిన్నాం. ఎంజాయ్ చేసాం. ఫోటోస్ దిగాం మెయిన్‌గా. ఇంకా వైట్ అండ్ వైట్ ఏసుకున్నాం కదా! ఇద్దరం ఫోటోస్ దిగాము. ఎంజాయ్ చేసాం బాగా. చూడండి ఎంత బాగా ప్యాంపర్ చేస్తదో నన్ను. నాకైతే చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగా టచ్ వుడ్ చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్స్. 2025 ఒక మంచి ఇయర్ అనే చెప్పొచ్చు. ఫెబ్ వాస్ నిజంగా చాలా అంటే చాలా కష్టం. అప్పుడు కూడా నాకు ఫ్రెండ్సే ఉండే నా తోడుగా. అండ్ చాలా బావుంది 2025. ఇంకా మొత్తం 2026 మొత్తం బావుంటది అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఫుడొచ్చేసింది చూపిస్తున్నాను గదా! ఆల్రెడీ ఇందాకే వచ్చింది. బట్ చూయించలేదు అని చెప్పి చూయిస్తున్నాను. అండ్ ఈలోపు మా మమ్మీ వీడియో కాల్ చేసింది. ఇంకా వీడియో కాల్ మాట్లాడేసి మాకుంటది అలా ఒక రిచువల్ లాగా ఉంటది. మా మమ్మీ మంచిగా ఎక్కడికెళ్లారు, ఏం చేస్తున్నారు అని చెప్పి మొత్తం వీడియో కాల్ చేసి చూయిస్తాను. అదేం డౌట్‌తో కాదు. బట్ మా మమ్మీ మిస్ అయింది అని చెప్పి చూయించడానికి నేను చేస్తాం అంతే తప్పించి, మా మమ్మీకి నేను ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా అని చెప్పి అంత ఏం ఉండదు. మా మమ్మీకి అన్నీ తెలుసు. చాలా చూసుకుంటారు మా మమ్మీ. నా వాయిస్ ఏమైనా డిస్టర్బింగ్‌గా ఉంటే అడ్జస్ట్ అవ్వండి. కొంచెం కోల్డ్ అయిందని చెప్పా కదా! ఇంకా తగ్గలేదు. వాయిస్ అలానే ఉంది. వాయిస్ మాత్రం చేంజ్ అయిపోయింది మొత్తం. బ్యాక్ టు నార్మల్ రావట్లేదు. ఇక్కడ మేమేదో మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం పక్కన పక్కన వాళ్ళ గురించి వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు అనేసి అంటే వాళ్ళొచ్చినప్పటి నుంచి మనల్నే చూస్తున్నారు అని చెప్తున్నాను నేను. అండ్ ఇక్కడ తింటున్నాం ఇద్దరం. ఇవి చికెన్ సౌత్ వెస్ట్ ఏదో ఉంది పేరు మర్చిపోయా. ఇంకా కెఫేస్‌లో నేమ్స్ ఉంటాయి గదా! అది తినడానికి మాత్రం కేఎఫ్‌సీ స్టైల్‌లోనే ఉంది. అండ్ ఇంగో ఇక్కడ సాస్ పెట్టుకొని తింటున్నాం. తనంటుంది 2 బాగున్నాయి కదా! అని చెప్తుంది. ఆ! అవును అంటున్నా. అండ్ మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆల్మోస్ట్ మేమొక 2 అవర్స్, 2 ½ అవర్స్ ఉన్నాం అక్కడే. మంచిగా తింటూ, ఎంజాయ్ చేస్తూ
సో, ఇంకా మీరెలా ఎంజాయ్ చేశారు న్యూ ఇయర్ అన్నీ నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా వీడియోస్ ఏమైనా లాగ్ ఉంటే అది కూడా నాకు చెప్పండి. నేను చూస్తాను. అండ్ ఇంకా వెంటనే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఇదొచ్చేసి పిజ్జా. మేము వెజ్ పిజ్జానే ఆర్డర్ చేశాము. నేనస్సలు పిజ్జా తినను. బట్ ఇంకా తన కోసం ఇంకా ఆప్షన్ లేదు అని చెప్పి తినాల్సొచ్చింది. తనతో పాస్తా తినదు తను. నేను పాస్తా కూడా తినను. బట్ ఓకే. టేస్ట్ చేస్తాను. ఇంకా పిజ్జా అయితే ఇగ తను తింటుంది అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేశాము. బావుంది. బట్ చీజ్ ఎక్కువుంది. ఓవర్ లోడెడ్ విత్ చీజ్ అన్నమాట. చాలా చీజ్ ఉండే. నేనస్సలు తినను. నేను, మా మమ్మీ చీజ్ బర్గర్ ఇట్లాంటి బ్యాచే కాదు. బట్ ఇంకా తన కోసం ఇంకా ట్రై చేశాను. అండ్ బావుంది అని చెప్తున్నా. తిన్నా నేను కూడా కొద్దిగా. కొంచెం ఆ వెజిటబుల్స్ అన్నీ తీసేసి, ఇంకా తర్వాత ఇవి నా ఫోటోస్ అలా ర్యాండమ్‌గా మీకు చూయించడం మర్చిపోయాను కదా! మేమింకా వేరే ఆర్డర్ కూడా వచ్చింది. అది రికార్డ్ చేయడం మర్చిపోయాను. అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పి పక్కన పెట్టేసాను. అండ్ ఇంకా ఫైనల్లీ ఫుడ్ తినేసి బయటకొచ్చేసాం. ఇక ఫోటో సెక్షన్ అంతా అవుతుంది. బయట చాలా బావుంది. ఎవ్వరు లేరు. మెయిన్‌గా ఫోటోస్ దిగుతుంటే పక్కన ఎవరైనా ఉంటే కొంచెం ఎంబారసింగ్‌గా ఉంటది గదా! బట్ ఎవ్వరు లేరక్కడ. మేమిద్దరమే స్టాండ్‌కి అలా ట్రైపాడ్ స్టాండ్‌కి పెట్టుకొని ఫోటోస్ దిగుతున్నాం. And finally, the day has come. It's 2026 Jan 1st. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఎలా జరుపుకున్నారు అందరూ న్యూ ఇయర్? మేమైతే ఇగో మార్నింగే గుడికెళ్ళాము. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు. 11:00 అలా గుడికెళ్ళాము. నేను చెప్తే నవ్వుతారేమో. నేను మార్నింగ్ మూవీకెళ్ళేసొచ్చాను. 'నువ్వు నాకు నచ్చావు' మూవీ ఎంత బావుందో. అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ డే ఎవ్రీ వీక్ నేను అట్‌లీస్ట్ 2 టైమ్స్ అయినా చూస్తాను. ఆ మూవీ అస్సలు బోర్ కొట్టదు నాకు. ఇంకా అలాంటిది పర్ఫెక్ట్ స్టార్ట్ ఆఫ్ 2026 అంటాను. ఫుల్లుగా నవ్వుకున్నాం. థియేటర్ మొత్తం డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఇంక డైలాగ్స్ అందరికి అంత బాగా గుర్తున్నాయి. ఇక్కడ మేము గుడికొచ్చాం. మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. పార్క్ చేయడానికెళ్ళాడు. మా మమ్మీ అంతమందిలో రికార్డ్ చేస్తుందని నవ్వుతున్నాను నేను. ఇంకా పెద్దమ్మ గుడికెళ్తున్నాం. నేనొచ్చేసరికి మా మమ్మీ, అన్నయ్య ఇద్దరు రెడీ అయ్యి ఉన్నారు. ఇంకా ముగ్గురం కలిసి పెద్దమ్మ గుడికెళ్తున్నాం. చాలా రష్ ఉండే ఆ రోజు. ఇంకా న్యూ ఇయర్ కదా! చాలా లైన్ కూడా పెద్దగా ఉండే. చూస్తున్నారు కదా మీరు. ఏదో జాతరకెళ్తున్నట్టుంది. ఇంకా పండగంటే అందరూ గుడిలోనే ఉంటారు కదా! ఇంకా వెళ్తున్నాము దర్శనంకి. చాలా మందుండే. ఇంకా యాజ్ యూజువల్ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అన్నీ మా మమ్మీయే. మా మమ్మీ రికార్డ్ చేస్తుంది వెనక నుంచి మొత్తం. చెప్పుల గురించి ఎందుకు తీస్తుంది బ్యానర్. ఇంకా నేను, మా అన్నయ్య అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా మందుండే. అక్కడ అందరూ ఫోటోస్ దిగుతున్నారు. డెకరేషన్ అయితే చాలా బావుంది లోపల. మొత్తం బంతిపూలు అన్నీ చాలా చేశారు. ఇంకా పండగంటే చాలా డెకరేట్ చేస్తారు కదా! అంతా పూలతోనే ఉంది మొత్తం. ఇంకా మా అన్నయ్య నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఎళ్తున్నాడు. చూసాడు. ఇంకా ఇప్పుడు చూసాడు. వస్తున్నామా లేదా అనేది. చూస్తున్నారు కదా! ఇది ఎంట్రన్స్ చాలా బావుంది. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికెళ్తున్నాము. అందరం కలిసి. మా మమ్మీ ఇంకా రికార్డ్ చేస్తుంది పాపం. చాలా ట్రై చేస్తది అంతమందిలో కూడా. మేమేమో ఇంకా "వద్దులే మమ్మీ చాలా మందున్నారు" అని చెప్పినా గూడా వినకుండా ఇంకా "అల్లే నేను చేస్తా" అని చెప్పి చేస్తుంది రికార్డ్. ఇంకా లైన్ ఎక్కడి నుంచుందో గూడా మాకర్థం గాలేదు. వెళ్ళడం అయితే వెళ్ళాము. బట్ చూసినాం ముందుకెళ్ళి. మా అన్నయ్య ఇంకెంతసేపు చేస్తావు అని అంటున్నాడు. అక్కడ కాయిన్స్ కూడా పెట్టడానికి లేదు. డెకరేషన్ చాలా బావుంది. పెడుతున్నారు కానీ ఇక్కడ లైన్ ఆపడం లేదు. ఆపేశారు. కొడుతున్నాము. కొట్టేసి దర్శనం అయిపోయాక ఇంకా నెక్స్ట్ పంపిస్తారు. అండ్ దర్శనం అయిపోయింది ఫైనల్లీ. చాలా అయింది దర్శనం. చాలా క్రౌడ్ ఉండే చెప్పాను కదా! ఇంకా టైం పట్టింది దర్శనం అవ్వడానికి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హ్యాపీ న్యూ ఇయర్.